ఎంతమంది 100 రకాలుగా చెప్పినా మీరందరూ ఒక్కడే ఒక సైన్యంలాగా పోరాటం చేస్తే ఆ దేవుడు మాత్రం మీకు బలంగా ఉంటాడు, ఆ దేవుడు మాత్రం మీకు న్యాయం చేస్తాడు. ఎందుకంటే వ్యవస్థలకు దేవుడికి మించింది ఏ వ్యవస్థ లేదండి. తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎప్పుడు వస్తుందిలే తెలంగాణ, ఎప్పుడు ఇస్తారులే తెలంగాణ, వచ్చింది తెలంగాణ గడ్డ వచ్చింది. కానీ తెలంగాణ గడ్డ మీద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఇంకా స్వతంత్రం రాలేదు. ఈ భూమి వాళ్ళ భూమి. ఈ భూమిని ఆక్రమించుకుంటున్న బకాసురులకు రేవంత్ రెడ్డి అండ్ కోకు, తర్వాత జానారెడ్డి కొడుకు రంగారెడ్డికి బోర్డులు పాతిన మహనీయులు మహానుభావులందరికీ నేను ఒక్కటే చెప్తున్నాను, తెలంగాణ గడ్డ మీద పనిచేసిన ఒక ఆడపడుచులాగా నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోట్లల్లో ఉండనివ్వండి, కోట్లల్లో నలగనివ్వండి. మీరు అనుకుంటే ఇంకా ఇప్పటికైనా మీరు వాళ్ళని చూసి మీకు కనికరం వస్తే పిలిపించి సంప్రదింపులు చేసి మాట్లాడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తారని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డగా భాగ్యనగర్ టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యతగా తెలంగాణ స్టేట్ ఫస్ట్ సిటిజన్గా మీకుంది. అది ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి నేను గుర్తు చేయడం చాలా దురదృష్టకరం. రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, ఈ బిడ్డలందరికీ నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని, ఆ హనుమాన్ ఆశీర్వాదంతో ఇది ఒక కొలిక్కి రావాలని మా మీడియా ప్రజలందరూ కూడా ఇప్పుడు మీడియా హనుమాన్లందరూ ఇక్కడికి వచ్చారు. హనుమానే రప్పించాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికంగా ఒకటి జరుగుతున్నప్పుడు పెద్దగా ఫోకస్ చేయరు, కమర్షియల్ ఇంటర్వ్యూలకి వెళ్ళిపోతుంటారు. అట్లాంటిది ఎర్రటెండర్ని కూడా లెక్క చేయకుండా వచ్చారంటే హనుమాన్ మీద భక్తితో వచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ పోరాటంలో నిజంగా మీకు న్యాయం ఉందని అనిపిస్తేనే వచ్చారనుకుంటున్నాను. సో ఇప్పటికైనా వీళ్ళ గోడు విని వీళ్ళకు ఒక న్యాయం జరగాలని ప్రభుత్వ పెద్దలు దిగొచ్చి వీళ్ళతో సంప్రదింపులు జరిపించి వీళ్ళ ల్యాండ్లు వీళ్ళకి ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను.